ఉన్నాయి కదా, నేను పెట్టేసిన. మీరు పెట్టండి. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసయ పొద్దు నుంచి వరకు కూడా ప్రభా మమ్మల్ని కాల్చి కాపాడినో తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత హల్లెలూయా రాజా. తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభ, మరి ఇలాంటి మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినారు నీ యొక్క వాక్యాలు ధ్యానించడానికి తండ్రి. కానీ ఏసియా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు ప్రభా. కానీ ఏసియా ఇన్ ఇయర్స్ నుంచి ప్రభా మీరు మాకు ఈ యొక్క లాక్డౌన్ నుంచి ప్రభా ప్రేయర్స్ ఎవ్రీథింగ్ కంటిన్యూ రన్ చేపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు ఉన్నా తండ్రి. దేవ ప్రతి దినము మేము ప్రతిదీ కొత్తది నేర్చుకోవాలా ప్రభా. ఎందుకంటే ప్రభా మీ సృష్టికర్త కాబట్టి ప్రభా ప్రతిదీ న్యూ క్రియేషన్ అనేది ఉంటుంది కాబట్టి తండ్రి, మా కూడా ప్రభా న్యూది మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మేము కొత్త పాటల తండ్రి, అనేకులకు ప్రభా నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. ఎక్కడ కూడా మేము పడిపోద్దు తండ్రి. ముఖ్యంగా తండ్రి, మేము పెద్దలతో నేను స్తుతిస్తున్నాం కానీ ప్రభా మా హృదయాలు ఎంతో దూరంగా ఉన్నాయని చదివించిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా మేము అట్లా ఉండకుండా తండ్రి, మా హృదయాలు ప్రభా మీకు హత్తుకొని జీవించేలాగా ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క టీచింగ్స్, నీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించండి ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మా హృదయ తలంపులన్నింటినీ గద్దించండి, కొట్టివ్వండి ప్రభా. నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాలేని పరిస్థితులు వాళ్ళని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కానీ ఏసియా లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి వాటన్నిటిలో కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి. నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నారు నాయన. అందుకే ప్రభా నీ యొక్క ప్రైస్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా కంటిన్యూషన్ గా రన్ చేపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు నా తండ్రి. దేవాయేసు ప్రభా ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయండి, ముందుకు నడిపించండి ప్రభా. నిశ్చితాన్ని అనుసరించి నడుచుకునే వారిలాగా మాకు నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి సేవకులను దీవించండి, ఆశించత నింపండి ప్రభా. దేవ ఏ ఆత్మ కూడా నశించిపోద్దు ప్రభా, ప్రతి ఆత్మ ఫలింపబడాల తండ్రి. అనేకులకు నీ నీతిని సత్యని ప్రకటన చేసేలాగా తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశించత నింపి ప్రభా. ప్రతి బిడ్డని అక్కడికి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. అదే రీతిగా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సరిదిద్దుకునేలాగా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయచు ప్రభా ప్రతిది కూడా ప్రభా నీకే మహిమ కలుగును కాక. దేవ మీరే ఆత్మకాయం జరిగించి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మధ్యలో అన్న పాట పాడతాం. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. దేవుని స్తుతించాలను పాట పాడుకుందాం. ఆయన కృప మనకి చాలు. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట, పరము నడిపించు బాట. కలతలెన్నియు ఉన్నా, కలవరము నీకున్నా, కలతలెన్నియు ఉన్నా, కలవరము నీకున్నా, యేసుదేవుని కలిగున్నా, యేసుదేవుని కలిగున్నా, లేదు భయము అన్నా. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట, పరము నడిపించు బాట. శోధన బాధలున్నా, వేదన రోదనలెన్నున్నా, శోధన బాధలున్నా, వేదన రోదనలెన్నున్నా, శరీరమందు ముళ్ళున్నా, శరీరమందు ముళ్ళున్నా, ప్రభుకు స్తుతులన్ తెలుపన్నా. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట. నా కృప నీకు చాలు.
నేను నీకున్న మేలు ప్రభు యేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు నామములో ఎందుకంటే దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్ మీరు వాక్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కొన్ని లేఖన భాగాలు చూసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. గడిచిన మాసము తర్వాత మరలా తిరిగి తండ్రి KBPM లో ప్రభా మరి నీ యొక్క లేఖన భాగాలను ధ్యానించుకోవడానికి అవకాశం కల్పిస్తూ వచ్చినందుకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అల్పుడము అయోగ్యుడని తండ్రి ప్రభా, తండ్రి ఒటివన్న నన్ను తండ్రి ప్రభా నీ పాత్రగా చేసి తండ్రి ప్రభా మరొక తరుణాన్ని కూడా నా జీవితంలో మరి మీరు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం, స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఆయన ఈ రాత్రి కాల సమయమున తండ్రి నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి నా నోట కేవలం మీ మాటలు ఉంచండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నా ఆలోచనలు నా యొక్క తలంపులు కాక తండ్రి నీ ఆలోచనలు నీ తలంపులతో అయ్యా నా నోట మీ మాటలు ఉంచమని వేడుకొని చుట్టున్నాం. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. కనికరించి కృపను దయచేయండి ప్రభా. సహాయపడుతురండి. మరి టీంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయపడుతురండి ప్రభా. అన్ని విషయాల్లో తండ్రి ప్రభా కనికరము కృపను దయచేస్తురమ్మని వేడుకొని చుట్టున్నాం తండ్రి. సహాయపడుతురండి. మరి పాట ద్వారా వాక్యం మరి నాయన ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకొని చుట్టున్నాం తండ్రి. అయ్యా మరొకసారి తండ్రి తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1-2 అధ్యాయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ గమనిస్తాము. ఈ 2వ అధ్యాయంలో ఈ చాప్టర్ మొత్తం కూడా ఫెయిత్ అండ్ వర్క్స్ గురించి, అంటే విశ్వాసము క్రియల గురించి 2వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ విశ్వాసము గురించి ఎంత ఇంపార్టెంటో దానితో పాటు క్రియలు కూడా చాలా అవసరమై ఉన్నాయని యాకోబు పత్రికలో మనం గమనిస్తాం 2వ అధ్యాయంలో. ఒకసారి చూద్దాము. చాలా మందికి కూడా ఈ వాక్యాలు విన్నప్పుడు నాలాంటి వారికి ఏమనిపిస్తుంది అంటే, అవును నేను కూడా ఇలాంటి క్రియలు చేయాలి. అలా నాలాగా ఆలోచించే వాళ్ళు, మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది కూడా ఏమనుకుంటారంటే విశ్వాసం ఒక్కటే కాదు, మనం కూడా క్రియలు చేయాలి అని అనుకుంటాం, కానీ మనము చెయ్యము. అందుకని ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 14వ వచనంలో, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? క్రియలు లేకుండా విశ్వాసం ఉంచితే అది రక్షింపగలదా అని అంటున్నాడు. 17వ వచనంలో విశ్వాసములో క్రియ గాని లేదనుకో అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని అంటున్నాడు. 19వ వచనంలో చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా నమ్ముతున్నాయి అంటే దేవుడు ఒక్కడే అని. కానీ ఇక్కడ మనిషి కూడా అలాగే నమ్ముతా ఉన్నాడు. ఈ లోకంలో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మనము అనుదిన జీవితంలో. ఎంతో మందికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అవునవును దేవుడు ఒక్కడే అని అంటారు, కానీ ఏ దేవుడు అని వారికి తెలియదు. ఇక్కడ 20వ వచనంలో చూస్తే, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగొరుచున్నావా? చూడండి 21వ వచనంలో అబ్రహాము గురించి చెప్తాడు. ఆ బలి తన కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు ఆయన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. అలాగే 24వ వచనంలో చూస్తే, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము గాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడును. 26వ వచనం చెప్పి ఇక మనం వాక్య వివరణలోకి వెళ్దాం. 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మనమందరం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే,
మరి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, చాలా మంది అన్ని పాటిస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యము బోధిస్తారు, పాటలు పాడతారు, కూడికలు కలిగి ఉంటారు, టైంకి అటెండ్ అవుతారు, చాలా విషయాలలో పర్ఫెక్ట్ గా ఉంటారు. కానీ ఈ క్రియలు ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ విషయానికి వచ్చేసరికి అందరూ కూడా వెనకబడి ఉంటారు. ఏదో కొద్ది మంది చెప్పుకోగలం, అక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆమె, ఇక్కడ వీళ్ళు చేస్తారంట. ఆ బుక్కులలో చదివిన రీతిగా బుక్కులలో చదువుతూ ఉంటాం కదా, పలానా మిషనరీ ఇక్కడికి వచ్చి ఈ త్యాగం చేశాడు, క్రియలు అవి. పలానా వ్యక్తి ఈ యొక్క సహాయం చేశాడు, ఆ యొక్క క్రియలు. పలానా వాళ్ళు ప్రభు కొరకు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ఆ యొక్క క్రియలు. ప్రతిదినము తన సిలువను మోస్తా ఉన్నాడు, అదొక క్రియ. ప్రతిదినము దేవుని బిడ్డలకు సువార్త ప్రకటిస్తున్నాడు. అది రోడ్డు కావచ్చు, ఒక వీధి కావచ్చు, ఒక వర్క్ ప్లేస్ కావచ్చు, ఒక జనసంద్రం ఉన్న స్థలం కావచ్చు, అదొక క్రియ. కానీ నేటి క్రైస్తవ జీవితంలో 2 రకాలుగా ఉన్నారు. ఒకటి ఏంటంటే భయపడుతూ బతికే క్రైస్తవుడు, ఇంకొకరు ఏమిటంటే నాకు కాదులే, ఇది నా పని కాదులే. ఒకటి చెప్దాం అనుకుంటాడు కానీ వాడిలో భయం ఉంటది. ఇంకొకరు ఎవరనంటే ఇది నా పని కాదులే అని అక్రియలను ఆపుకునే వాళ్ళుగా ఉంటున్నారు. వెరీ రేర్ గా కొద్ది మంది మాత్రమే ఇది నా పని అని, అది భయముతోనో ఇంకొక దాంతోనో బయటకు వెళ్తున్నారు, తన్నులు తింటున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు కొడితే కొన్నిసార్లు చచ్చిపోతున్నారు. ఇక్కడ సువార్త విషయంలో జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల ఏ విధంగా ఉందనంటే, మనము ఇక్కడ 1వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యుడైనటువంటి యాకోబు ద్వారా చెప్పబడుతున్న వాక్యం 1వ అధ్యాయము చివరి వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఈ సాక్ష్యం కలిగి ఉండాలి మనం. ఈ సాక్ష్యము మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి అంట. తండ్రి ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. పవిత్రమైన భక్తి ఏది, నిష్కలంకమైన భక్తి ఏది అంటే ఇది క్రియల రూపంలో ఇక్కడ గమనిస్తాం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందిలో పరామర్శించుట, వాళ్ళని చేరదీయుట, వారికి కావలసినవి తీర్చుట. ఈ క్రియలలో నేడు మనమందరము కూడా వెనకబడిపోతా ఉన్నాం. మనమందరము కూడా, ఎందుకంటే మనమందరము కూడా మన నిమిత్తమే మనము ఆలోచన చేస్తాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్నచున్నారు. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఇతరుల కార్యములను చూచువాడు ఎవరును లేరు అని అంట. ఇక్కడ ప్రభు మాట్లాడుతా ఉన్నాడు, ఆయన ఎదుట పవిత్రమైన భక్తి ఒకవేళ మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే, ఈ లేఖన భాగాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే వెరీ సింపుల్. నిజమైన భక్తి ఏది అని అంటే ప్రార్థన, వాక్యం, ఇదే మనం చెప్తాం. కానీ ఇక్కడ క్రియలు కూడా మన ముందు వచ్చి మాట్లాడుతున్నాయి. నిజమైన భక్తి ఏది అనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇంకొక గొప్ప భక్తి ఏందనంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయనే. ఈ 3వ అధ్యాయంలో చూస్తే ఈ యాకోబు పత్రిక ఈ మాలిన్యం అంతా నాలుకకు సంబంధించిందని చెప్తా ఉంది. మనలో చాలా మంది సనుక్కునే వాళ్ళము, గొనిగే వాళ్ళము, మన పెద్దలని గౌరవించని వాళ్ళము, మనకెవరైతే అధికారంగా ఉన్నారో వారిని తిరస్కరించే వాళ్ళము, వారిని అగౌరవపరిచే వాళ్ళము, మనల్ని, మన కుటుంబీకులను కూడా మనము కేర్ చేయని వాళ్ళము, చాలా సార్లు సొంత డిసిషన్స్ తీసుకునే వాళ్ళము, చాలా సార్లు స్పాట్ డిసిషన్లు తీసుకునే వాళ్ళము, వీళ్ళకేందులో చెప్పేది అని సొంత నిర్ణయాలతో మనం ఓడిపోయిన జీవితాలు కలిగి ఉన్నాం. ఈ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటే ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని మరి ఇక్కడ యాకోబు గారు మరి సెలవిస్తా ఉన్నారు. నిజమైన భక్తి ఏందనంటే అది క్రియల రూపంలో ఉంటది. క్రియలు లేవు ఈరోజు. క్రియలు ఎక్కడున్నాయనంటే తన నిమిత్తము తానే, స్వప్రయోజనము నిమిత్తము అక్కడ కనబడతా ఉన్నాయి.
అందుకే నాకు ఒక వాక్యం గుర్తొస్తా ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయము 12 నుంచి చదువుతాను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అంటే చూడండి, క్రియలకు ప్రత్యుపకారం ఎప్పటికైనా కలుగుతుంది. మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అని లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. మన ప్రయాస ఎప్పుడు కూడా ప్రభునందు వ్యర్థం కాదు. తన ప్రాణమును ఎవడైతే పోగొట్టుకొనునో దానిని తన ప్రాణమును మరలా తిరిగి పొందుకొనును. ఎక్కడంటే నిత్య రాజ్యములో. ఇక్కడ ఎవడైనా వచ్చి ఒక అంగి అడిగితే ఇవ్వమన్నాడు. నీకు 2 అంగీలు ఉంటాయి. ఒకటి 2 కిలోమీటర్లు రమ్మంటే ఒక అంగీని ఇవ్వమన్నాడు. ఇవన్నీ కూడా క్రియలే యేసుక్రీస్తు ప్రభు. అయితే ఇంకో లేఖన భాగాలలో మత్తయి సువార్తలో ఏమనుంటదంటే, ఎవడైనా నీకు వందనములు చెప్తే నువ్వు తిరిగి వందనములు చెప్పడంలో అది ఏమి పెద్ద గొప్పతనం లేదు. కానీ నీకు ఎవడైతే చెప్పడో వానికి నువ్వు వందనములు చెప్పిన ఎడల నీకు దానికి రావాల్సిన ఫలం వచ్చును అని ఉంటది. అంటే దాని అర్థవంతంగా ఆ విధంగా ఉంటది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ 12వ వచనంలో, 14వ అధ్యాయం 12వ వచనంలో, నీవు పగటి విందైనను రాత్రి విందైనను. చూడండి, ఫంక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ జరుగుతాయి. ఈ ఫంక్షన్స్ నువ్వు చేయనప్పుడు నీ స్నేహితులనైనా ఎవరిని పిలవద్దు అంటున్నాడో ఇక్కడ చూడండి. ఇది ఇది ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదండి, యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. నీ స్నేహితులనైనాను నీ సహోదరులనైనాను నీ బంధువులనైనాను ధనవంతులకు నీ పొరుగు వారినైనాను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారం కలుగును. అంటే పరలోకంలో ప్రత్యుపకారం కలగాలి మనకి. నిత్య రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క బహుమానంలో ఆయన ఏ ఒక్కరిది కూడా దాచిపెట్టుకోడు. ఏ ఒక్క పనికి ఆయన, మరి ఈ లోకస్తులు మాత్రము ఆ పనివాడిని విసిగిస్తారు. వానికి డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ వాడికి రావాల్సిన దాంట్లో కానీ ఆపుతా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఎటువంటి వాడనంటే మన దాచిపెట్టుకునేవాడు కాదు. ఆయన ధారాళంగా ఇచ్చువాడై ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీకు ప్రత్యుపకారం కలుగును. నువ్వు ఎవరినైతే పిలుస్తావో ఆ కేటగిరీస్ చెప్తా ఉన్నాడు. స్నేహితులంట, సహోదరులు, బంధువులు, ధనవంతులకు నీకు పొరుగువారు. మన పొరుగువారు ధనవంతులు. కానీ ఇప్పుడు ఏం చేస్తామనంటే, ఒక ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా ఎవరిని పిలుస్తాము? ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని, ఒక డబ్బులు ఉన్న వ్యక్తిని, ఒక వ్యాపారస్తుల్ని, మన బంధువుల్ని. ఇక తప్పదు, మనం ఫంక్షన్ చేసినామనంటే ఇంకా వీళ్ళని పిలవకుండా చేయలేము. అది పగటి విందైనా రాత్రి విందైనా. అయితే వీళ్ళని పిలిస్తే వీళ్ళు కూడా మిమ్మల్ని ఒక రోజు పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఏమవుతుందనంట, ప్రత్యుపకారం తీరిపోతుందంట, ఇక్కడికే అయిపోతుంది. మరి మనకు ప్రత్యుపకారం పరలోక రాజ్యంలో పొందుకోవాలంటే ఏ క్రియలు చేయాలి, ఎవరిని పిలవాలి? 13వ వచనంలో చూస్తాం. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. ఎందుకని వీళ్ళని పిలువమంటున్నాడంటే 14వ వచనంలో, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు, మరలా నీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. మనం ధన్యులు అవ్వాలనంటే ఎవరిని పిలవాలనంట? బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అని చెప్పాను. చూడండి, నీతిమంతుల పునరుద్ధానము, ఆ నిత్యరాజ్యంలో ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. మనం ఈ వాక్యాలన్నీ చదివినప్పుడు నేను కూడా చేయాలని మనం ఆవేశపడతాము, ఒకలాంటి జోష్లోకి వెళ్ళిపోతాము. కానీ మన జీవితంలో ఈ లేఖన భాగాలు నెరవేర్చబడని ఇవ్వము మనమే. ఆ యొక్క సొమ్ము కానీ మనలో ఉంటే మనం ఇంకా వేరే మరి క్రిస్మస్ వస్తుంది, ఆ బట్టలని, అదని ఇదని రకరకాల షాపింగ్లని. తప్పులేదు, చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకునే వాళ్ళు చేసుకోవద్దు. అది ఇట్స్ అప్ టు దెమ్. అయితే ఇక్కడ మన క్రియలు ఎవరి యొద్ద ఉండాలనంటే, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బీదలను జ్ఞాపకం చేసుకొనుట మాకు ఇష్టమే.
యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని పంపేటప్పుడు మీరు బీదల యొద్దకు వెళ్ళుడి, సువార్తను ప్రకటించడి అని చెప్తా ఉన్నాడు. బీదలు, మనం ఆ బీదల్ని ఎప్పుడైనా మన గడప దొక్కిస్తామా? మిగిలిన అన్నం వాడికి పెడతాము, మిగిలిపోయింది, రాత్రి మిగిలిన కూరలు, రాత్రి మిగిలినవి, లేదా మన కడుపు నిండి ఇంకా సార్లే అనుకున్నవి వాడికి పెడతాము. అంతేగాని మనము నిజమైనటువంటి ధారాళమైన మనస్సును మనం కలిగి ఎన్నోసార్లు లేము. ఒకవేళ ఉంటే సంతోషం, ఒకవేళ అటువంటి జీవితం కలిగి ఉంటే చాలా గ్రేట్. అయితే ఈ లేఖన భాగాలు మరి చూస్తా ఉన్నాం మనం. ఈ లూకాసు వార్త 14, 12, 13, 14లో ఒకరోజు మా జీవితంలో ఒక ఘటన జరిగింది. మా మిస్సెస్ కి చెప్పాను, ఈరోజు ఒక గెస్ట్ వస్తున్నారు, పెద్ద ఆయన వస్తున్నారు అని చికెన్ తెచ్చిచ్చాను. ఆమె పప్పు, పెరుగు చట్నీ, మంచి బగారా రైస్ అన్ని చేయమన్నాను. అన్ని మంచిగా ప్రిపేర్ చేసింది. కొత్త ప్లేట్లు దిగి ఆయన నేను కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాము అని చెప్పాను. సరే అన్నది. ఆమె కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినది, ఇలా అంతా నీట్గా పెట్టింది. ఆయన కర్నూలులో ఉంటాడు. కర్నూలు నుంచి డైరెక్ట్ ఈసీఎల్కి వచ్చాడు. నేను ఆయనను ఎక్కించుకొని తీసుకొని ఇంటికి వచ్చి తలుపు కొట్టాను. తలుపు కొడితే తలుపు తెరిచింది. నేను ఒక్కడిని వచ్చాను లోపలికి. ఏరి ఆ సార్ ఎవరు వస్తారన్నారు కదా అన్నాడు. ఇక బయట ఉన్నారు, వస్తున్నారు అన్న అని తలుపు తెరిచిన ఒక నిమిషం తర్వాత ఆయన చేతిలో ఉన్న ఒక సంచిని అన్ని పక్కనే బయటనే పెట్టేశాడు. బయట పెట్టి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఈమె ఒక్కసారి షాక్ అయింది. షాక్ అయ్యి అట్లే చూస్తా ఉన్నది. అట్లే చూస్తా ఉంటే, ఏంటి చూస్తున్నావు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు అంకుల్కి అని అంటే, అంకుల్ కూడా ప్రైజ్ ది లార్డ్ అమ్మా తల్లి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పింది. తర్వాత ఆకలి మీద ఉన్న మధ్యాహ్నం 2:30, 3 ఆ టైం అవుతా ఉంది. సరే అనేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. నేను అన్నాను, అయ్యా మీరు చేతులు కడుక్కోలేదు, కడుక్కుంటారా అన్న. లేదయ్యా నేను చేతులు కడుక్కోలేను అన్నాడు. చేతులు కడుక్కోలేను, నాకు స్పూన్ ఇవ్వండి నేను తింటాను అన్నాడు. సరే అని స్పూన్ ఇచ్చాం. స్పూన్ ఇచ్చిన తర్వాత మా మిస్సెస్ కొంచెం దూరంగానే ఉంటుంది, దగ్గరికి రావడం లేదు. ఇంకా నేను ఆయనకు వడ్డిస్తా ఉన్నాను, ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాం, అన్ని మాట్లాడుతూ ఉన్నాం. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత కొంతసేపు తర్వాత ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేస్తే ఏదో మా దగ్గర ఉన్న స్తోమతల్లో ఒక చిన్న కానుకిచ్చి ఆయనను మళ్ళీ ఈసీఎల్ బస్ స్టాప్ లో ఆయన డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా భార్య నన్ను గట్టిగా పట్టుకుంది. మా మిస్సెస్ నన్ను గట్టిగా పట్టుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. ఎందుకనంటే ఇంటికి వచ్చిన అతను కుష్ఠరోగి. ఆయన చేతులు మొత్తం అరిగిపోయి ఉన్నాయి, ఫింగర్స్ లేవు, కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. ఆ చేతికి 2-3, ఈ చేతికి ఒక 2-3. ఆయన ఆ గేట్ బయట ఆ గల్ల, ఆ సంచి, ఆ షూలు అన్ని అక్కడ ఇప్పి, ఆయన యాచకుడు, ఈ హైదరాబాద్కి వచ్చి అడుక్కుంటా ఉంటాడు. అవన్నీ ఇప్పి మా ఇంట్లోకి రాగానే మా భార్య ఫస్ట్ షాక్ అయింది. నాతో చెప్తా ఉంది, ఈయన కోసమా నేను ఇవన్నీ వండింది, ఈయనని ఇంట్లోకి తీసుకొని రావచ్చా, బయట తినిపిస్తే అయిపోతుంది కదా ఇంటి బయట అని ఎన్నెన్నో అనుకున్నదంట. నేను అక్కడ ఆయనని ఈసీఎల్కి దింపి ఇంటికి రాగానే ఆమెతో దేవుడు మాట్లాడాడు, నేనే పంపించాను అని. ఆ యొక్క తృప్తి నేను చచ్చిపోయేంత వరకు నా జీవితంలో ఉంటది, మా జీవితంలో ఉంటది. ఆయన అన్నాడు, అయ్యా ఎవ్వరు మమ్మల్ని లోపలికి పిలిచి అన్నం పెట్టరయ్యా, కనీసం కూర్చోమన్నారు. నువ్వు మీ డైనింగ్ టేబుల్లో, మీ టేబుల్ మీద. ఇది నా గొప్పతనం కాదు. ఆ మనస్సు రావాలన్నా దేవుడు ఇస్తేనే వస్తుంది, అటువంటి ఆలోచన రావాలన్నా దేవుడు ఇస్తేనే వస్తుంది. ఆ యొక్క తృప్తి చచ్చిపోయేంత వరకు ఉంటది నాలో, మా ఇద్దరి జీవితంలో. ప్రత్యుపకారం, ఆయన ఆపత్ కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. యెషయా 58:10లో ఒక వాక్యం గుర్తొస్తా ఉంది. ఆయన ఎటువంటి దేవుడు అని ఇక్కడ చూస్తాం మనము. ఎటువంటి దేవుడు అని అంటే ఇక్కడ చూడండి, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. చీకట్లో మనకు వెలుగు ప్రకాశింపజే దేవుడు. అంధకారము, మన జీవితం అంధకారం అయినప్పుడు అది మధ్యాహ్నం వలె ఒక వెలుగులో ఉంటామంట. మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు తీసివేయి ప్రభువా కాదు, ఈ శ్రమలలో మాకు సంతోషం నీ ప్రభువా, ఈ శ్రమలలో నీ పాదాల దగ్గర కూర్చుండి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఇది మనం కలిగి ఉండాలి. అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మనకు ప్రత్యుపకారం కలగాలి.
ఇంత ప్రయాస ప్రభునందు మనది వ్యర్థం కాకూడదు. ఈ లోకంలోనే నువ్వు ప్రతి ఉపకారం పొందుకుంటే నిత్య జీవంలో ఏ ఉపకారం పొందుకుంటావు? నిత్య జీవానికి. ఇక్కడ పోగొట్టుకున్నవాడు దానిని అక్కడ పొందుకొనును. అందుకే అపోస్తలులు అంటారు, మేము సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాము, మాకేవి లాభము అవి మేము నష్టముగా ఎంచుకొనుచున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా క్రియలు అనేటివి మనం ఆశపడతాం అంతే. ఎస్, నేను కూడా చేయాలి, ఇలాంటి జీవితం కలిగి ఉండాలి, ఇలాగా ఎంతో మందికి ఏదో చేయాలి అని అనుకుంటాం, కానీ మనం అడుగులు వేయం. మన పెద్దవారు చేసినప్పుడు వాళ్ళని వెక్కిరిస్తాం, మన పెద్దవాళ్ళని మనము తక్కువ అంచనా వేస్తాం. మన బోధకుల్ని కావచ్చు, మనల్ని నడిపించే వ్యక్తులను కావచ్చు, మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం. దయచేసి కరెక్షన్ చేసుకోవాలి. మనం ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు క్రియలు కలిగి ఉంటే వారి యొద్ద నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ చివరి దినాలలో ఏ రీతిగా ఉండాలనంటే, మిషనరీలో చేంజ్ చేశారండి ఈ లోకానికి, ఈ యొక్క ఇండియాకి, ఈ భారతదేశానికి స్కూళ్ళు కట్టించారు, హాస్పిటళ్ళు కట్టించారు, ఆ తర్వాతే ప్రభుని పరిచయం చేశారు. కానీ మనం ఏం చేస్తామనంటే, యేసు ప్రభుని నమ్ముకోలేకపోతే నరకానికి పోతాం. కరెక్టే, నిజం. కానీ నీ క్రియలు అవసరం. అక్కడ నీ క్రియలు అవసరం. అందుకే మన బంధువులు ఎవరు మారరు. నువ్వు పగటి విందైనా రాత్రి విందైనా నీ బంధువుల్ని పిలిచి వాక్యం చెప్పు, తినిపోతారు. కానీ నీ మాటలు ఒక్కడు పట్టించుకోడు. అందరూ కూడా నీ యొక్క జీవితాన్ని స్టడీ చేసిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి మన క్రియలు ఉండాలి. క్రియల్ని కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనకు ప్రత్యుపకారం ఎవరిని పిలవాలంటే, బీదలను, అంగహీనులను, కుంటివాళ్ళను. ఒకసారి ఏం చేయాలనంటే, నాకు అనిపించే మాటలు చెప్తా ఉన్నాను, ఒకసారి ఏం చేయాలనంటే వీళ్ళ కోసమే ఒక ఫంక్షన్ చేయాలి. వాళ్ళకి మంచి సువార్త. వైఎంసీఏలో విన్సెంట్ అన్న అని మన చంద్రశేఖర్ సార్కి తెలిసే ఉంటాడు. విన్సెంట్ అన్న అని ప్రతి గురువారమా బుధవారం ఉంది ఒకరోజు ఆయన ఏం చేస్తాడనంటే, ఒక 200 నుంచి 300 మంది ఫుడ్ తీసుకొని వెళ్తాడు. వైఎంసీఏలో రెంట్కి తీసుకుంటాడు, పెద్ద హాల్ రెంట్కి తీసుకొని ఆ రెంట్ అంతా ఆయనే భరిస్తాడు. ఉట్టి వాళ్ళ కోసమే తీసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఆల్నైట్ ప్రేయర్కి తీసుకుంటాడు విన్సెంట్ అన్న అని. ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క పేదల్ని, ర్యాక్ పిక్కర్స్ ఉంటారు కదా, స్ట్రీట్ మీద రోడ్ల మీద చెత్త ఏరుకునే వాళ్ళు, యాచకులు, స్నానాలు చేయరు. నేను వెళ్ళాను 4-5 సార్లు, అక్కడ మెసేజ్ కూడా ఇచ్చాను. అప్పుడు భయంకరమైన వాసన, కంపు వాసన, స్నానాలు చేయరు. భయంకరమైన వాళ్ళల్లో వాళ్ళు భయంకరమైన పాపంలో కూడా పాపం చేస్తా ఉంటారు వాళ్ళు. రాత్రులు కాగానే వాళ్ళు పాప జీవితం ఆడుకునే వాళ్ళది. ఎవరిని మార్చడానికి దేవుడు వచ్చాడు? నీతిమంతులను కోసం రాలేదు, నేను పాపులను పిలువ వచ్చి తిని. ఈరోజు మనం అడుగులు వేయట్లేదు. ఆ లేఖన భాగాలు మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణం మనం అడుగులు వేయడం లేదు. అన్నను చూస్తే విన్సెంట్ అన్న మరి అక్కడ సాయంకాలము సాయంకాలం పెడతాడు. 4:30-5 గంటలకు వస్తాడు ఆ వైఎంసీఏకి. 200 ప్యాకెట్లు అవి ఇయ్యక ముందు వాళ్ళని కూర్చోబెట్టి ½ అన్ అవర్ ఒక 2 పాటలు పాడి ఇంకొక ½ అన్ అవర్ మెసేజ్ చెప్తాడు. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇస్తాడు అవకాశం. మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. ఎట్టి పరిస్థితులనైనా ఒక్కడైనా రక్షింపబడితే, వాళ్ళల్లో ఒకడు నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, ముంబై నుంచి వచ్చాడు. ఆ పిల్లోడి పేరు ఉంది. ఆ అబ్బాయికి మ్యారేజ్ చేశాడు. ఆ అబ్బాయికి రీసెంట్ గా పాప పుట్టింది. వాళ్ళు మళ్ళా ముంబైలో ఉన్నాడు. వాడు ఈ రోడ్డు మీద వచ్చి అడుక్కునేవాడు. వాడికి మంచి ఫ్యామిలీ ఉంది. ఫెడప్ అయిపోయి వచ్చాడు. ఇక్కడ దేవుని వాక్యం అన్న ద్వారా విని, అంటే చూడండి, మనము ఎదుటి వారిని చూసి అబ్బా ఎంత గొప్ప ఎంత అని అంటాం, కానీ దేవుడు ఆ అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు. ఉట్టి విశ్వాసం పెట్టుకుంటే అది మృతం అని వాక్యం చెప్తా ఉంది. ఉట్టి విశ్వాసంలో మాత్రమే నడుస్తే వ్యర్థుడా అని అంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతమనే చెప్తా ఉంది బైబిల్. కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉన్నాము, దాంతో పాటు క్రియలు కూడా కలిగి ఉండాలి. నిన్ను వాళ్ళని పొరుగు వాణిని ప్రేమించుము. ఈ పక్కింటోడు ఆ పిల్లోడికి ట్యూషన్ స్కూల్ ఫీజు కట్టలేక అల్లాడిపోతా ఉంటాడు. వాడికి ఒక 500 దాంట్లో ఒక 200 కూడా మనం హెల్ప్ చేయలేం. మన పొరుగింటి వాడు ఆ మెడిసిన్ కొనుక్కోలేకపోతా ఉంటాడు. వాడు మనకు చెప్పడు, మనమే కనుక్కోవాలా. అన్న ఇదిగో నా వంతు ఒక 100 రూపాయలు అన్న, ఇదిగో భోజనానికి లేదు, ఇదిగో రేషన్ బియ్యమో లేకపోతే ఇంకో బియ్యమో, వీటి ఫలితం మనం ఒకరోజు ప్రత్యుపకారం పొందుకుంటాం. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. మనకు దేవుడు ఎంతో ఇచ్చాడండి. రెంట్ ఇంట్లో ఉంటున్నా రెంట్ కట్టడానికి డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి పూట భోజనం పెడతా ఉన్నాడు. సొంత ఇల్లులు ఇచ్చాడు.
సౌకర్యవంతమైన జీవితం కలిగి ఉన్నాం. అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తునే కలిగి ఉన్నాం. మనకి ఇంకేం కొదవ ఉన్నది? మనము కూడా లేయాలి. ఈ క్రియలు ఎవరో బయట దేశం నుంచి వచ్చి మిషనరీయే చేయాలా? ఇక్కడ మనం కూడా ఒక మిషనరీ లాగా మన పొరుగింటి వాడికి, నువ్వు ఎక్కడ వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని ఒక మిషనరీ లాగా ఉండాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లోనే నువ్వు ఒక మిషనరీగా ఉండొచ్చు. ఈ పొరుగు వానికి సహాయపడుతూ ఉండు. ఈ పొరుగు వాడిని ప్రేమించడం స్టార్ట్ చేయి. వాళ్ళ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చిన్న పిల్లలను, విధవరాండ్లను, ఫీజులు కట్టలేని వాళ్ళను, దిక్కులేని వాళ్ళను, ఆహారం లేని వాళ్ళను, వారి యొక్క ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి, ఓదార్చాలి. వాళ్ళకి పెద్ద ఓదార్పు ఏంటో తెలుసా? నువ్వు బాగుండు అనడం ఓదార్పు కాదు. నీ గురించి ప్రార్థన చేస్తా అంటే ఓదార్పు కాదు. వాక్యం చెప్తా విను అంటే ఓదార్పు కాదు. వాళ్ళ అక్కర్లను తీర్చగలిగితే ఒక ఆత్మను మనం రక్షించవచ్చు. ఒక నెల మనం వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇస్తే ఎవడు ఇయ్యడండి ఈ లోకంలో. ఒకవేళ మనం ఇస్తే వాడిని ప్రభు వైపుకి, అంటే ఒకటిచ్చి మోసం చేయడం కాదు ఇది. మనకు ప్రభువే చెప్తా ఉన్నాడు, క్రియలు కలిగి ఉండాలా. కుంటి వాళ్ళను, అంగహీనులను వాళ్ళను మనము జ్ఞాపకం చేసుకోవాలా. బీదలను, ఇటువంటి జీవితం మనము కలిగి ఉండాలా. ఈ జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని యొక్క లేఖన భాగాలు మన జీవితంలో కూడా మరి నెరవేర్చబడతా ఉంటాయి. మన జీవితంలో కూడా నెరవేర్చబడతా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామనంటే మన గురించి మనమే ఆలోచించుకునే వాళ్ళంగా ఉంటాం. దేవుని రాజ్యములో మరి ఆయన ఒకానొక రోజు మనల్ని అడుగుతాడు లెక్క. ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరం హాజరు కావాల్సిందే. అవి మంచివైనా చెడ్డవైనా సరే ఆయన ఎదుట మనం లెక్క అప్పచెప్పాల్సిందే. ఇదిగో నీ మంచి కార్యాలని ఒకరోజు చెప్పాలి. ఎడమ వైపు మేకలుంటాయి, కుడి వైపు గొర్రెలుంటాయి. ఇదిగో నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు అని అంటాడు మేకల్ని చూసి. నువ్వెప్పుడు వచ్చావు? మేమెప్పుడు పెట్టలేదు ప్రభా అంటే, నా పేరట ఒకడు వచ్చాడు కదా మీ ఇంటికి, వాడికి మీరు పెట్టలేదు. నేను దప్పికొని ఉంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. నేను చెరసాలలో ఉంటిని, మీరు పరామర్శించలేదు. నేను రోగిని అయి ఉంటేనే మీరు నా యుద్ధకు రాలేదు. నేను వస్త్రహీనుడని అయి ఉంటేనే మీరు నాకు వస్త్రాలు ఇయ్యలేదు. ఈరోజు మేకల్లాగున్నామా? ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడతాడు. ప్రభువే టెస్ట్ మని చెప్తాడు. నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టితిరి. నేను రోగిని ఉన్నాను, నాకు వైద్యం చేయించారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను ఓదార్చి బలపరిచారు, నన్ను పరామర్శించారు, నన్ను చూడ్డానికి వచ్చారు. వస్త్రాలు లేక పడి ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. మీరు వీళ్ళు అడుగుతారు మేమెప్పుడు చేశామంటే, నా పేరు మీద ఒకడు వచ్చాడు కదా, ఒకరు ఇలాగ అయ్యారు కదా, ఒకరు ఈ సమస్యల్లో ఉన్నారు కదా, మీరు వాళ్ళకు ఉన్నారు కదా, నాకు చేసినట్టే. అంటే వీళ్ళకు ఒక రివార్డ్ దాచబడి ఉంది. వీళ్ళ కొరకు ఒక బహుమానం వేచి చూస్తా ఉంది. ఈ క్రియలు మన జీవితంలో లేకపోతే మనమందరం కూడా నిష్ఫలులముగా ఆయన ఎదుట కనబడతాం. నిష్ఫలులుగా ఉంటే అదంట నరకబడి అగ్నిలో వేయబడుటకే గాని దాని వలన ఏ ప్రయోజనము లేదు. ఫలించని ప్రతి చెట్టు నరక వేయబడుతుంది. కాబట్టి ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయనే మనకు ప్రత్యుపకారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఆయన ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. దయచేసి మనం అందరము గమనించాలి. మన జీవితంలో ప్రాముఖ్యమైనవి అన్నీ ఉన్నాయి, కానీ వాటితో పాటు క్రియలు కూడా ప్రాముఖ్యమే. ప్రార్థన ప్రాముఖ్యమే, ఉపవాసం ప్రాముఖ్యమే, వాక్యము ప్రాముఖ్యమే, వాటితో పాటు క్రియలు కూడా ప్రాముఖ్యమే. ఈరోజు క్రైస్తవ్యం మొత్తం క్రియల్ని పక్కన పెట్టింది, అంటే వీటిని పట్టుకొని ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనము క్రియలను కలిగి మనము కూడా సజీవులంగా ఉండాలని. క్రియలు లేకపోతే అది మృతము, చనిపోయిన వారు. అలాగే మనము క్రియలు కలిగి సజీవులంగా ఉండాలని దేవుడు మనల్ని అందరినీ మరి ఆయన యాకోబు పత్రిక ద్వారా, లూకా సువార్త ద్వారా మరి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. క్రియలు మనకు ఆయన క్రియ చూపించకపోతే, కృప అనే క్రియ చూపించకపోతే ఈరోజు మనం కూడా సజీవుల లెక్కల్లో ఉండే వాళ్ళం కాము. మనము కూడా మరి ఎంతో మరి కొందరు సమాధులలో ఉండేవాళ్ళు, కొందరు రకరకాల ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు. నా జీవితానికి వస్తే ఈ మధ్య జరిగిన సంఘటన ఒకటి పంచుకొని నేను ముగించేస్తాను. నాకు కూడా కొంచెము అనారోగ్య సమస్యలు అవి ఇవి తలెత్తుతా ఉంటే కొంచెము బాధపడుతూ, భయపడుతూ,
అంటే నేను నా జీవితంలో నేను ఏమనుకున్నానంటే, నేను దేనికి భయపడను, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్లే నేను ఉండాలని కోరుకుంటా ఉంటాను ఎప్పుడు నా జీవితంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ ఎదుట డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చింది. మరణం వారి ముందు వచ్చి నిలిచింది. నెబుకద్నెజర్ రాజు రూపంలో అగ్నిగోళంలో వీరిని వేయండి అన్నప్పుడు అది ఎంతో ఫారెన్ డిగ్రీస్ హీట్ తో ఆ యొక్క వేడి మంటలు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయనే మాకు దేవుడు, ఆయనను తప్ప వేరే వాళ్ళని మేము పూజించము అని వాళ్ళు అక్కడ పలకడం జరిగింది. రాజు నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళని అగ్ని మంటల్లో వేయాలి, వీళ్ళని చంపాలి, వీళ్ళు కాలి బూడిదైపోవాలి. వాళ్ళని వేయబోయిన వాళ్ళు కాలి చచ్చారు. వీళ్ళకు కనీసం వాళ్ళకు ఒక వాసన కూడా, ఆ బట్టలకు వాసన కూడా కలగలేదు. అయితే నేను కూడా అనుకునేవాడిని, నన్ను కాపాడినా కాపాడకపోయినా నాకు మాత్రం దేవుడు ఆయనే. నా కోసం సిలువలు అన్ని చేసేసాడు, పర్వాలేదు, ప్రభు ఏది నా జీవితంలో అనుమతి ఇచ్చినా దానికి లోబడి ఉంటాను అని నేను ఉండేవాడిని. అయితే ఒక చిన్న ప్రాబ్లం నా జీవితంలోకి వచ్చింది. నాకు 2 చిన్న పిల్లలు, చంద్రశేఖర్ సార్కి, రవి బ్రదర్కి ఇద్దరికి తెలుసు. ఒక 6 నెలల పాప, 4 years బాబు. వాళ్ళని చూసి నా యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయింది. అంటే ప్రభు మీద అవిశ్వాసంలోనూ అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాను. అవిశ్వాసంలోకి వెళ్ళలేదు కానీ అల్ప విశ్వాసంలోకి దిగజారిపోతున్నట్టు క్లియర్ గా స్పష్టంగా ఉంది. ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, పాటలు పాడుతున్నాను, పైకి మేకపోతూ గాంభీర్యం వల్ల పైకి ఉన్నాను, కానీ లోపలంతా కురింగిపోతా ఉన్నాను, భయపడుతా ఉన్నాను. ఏదో జరుగుతుంది. ఇంకా నా కిడ్నీ సమస్య అనుకోండి, నా కిడ్నీలు పోతాయి. నేను మెడికల్ కాబట్టి నాకు అన్ని తెలుసు. కిడ్నీ ప్రాబ్లం వస్తే అది ఇంకా వాడిని ఎవరు ఏం చేయలేరు. లివర్ ప్రాబ్లం వచ్చినా దానికి ఏదైనా చేసుకోవచ్చు, సొల్యూషన్ ఉంది, అది మరలా రికవర్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్లు వేసుకోవచ్చు, బైపాస్ చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ అది లక్షల్లో అవుతుంది, మన వల్ల అయ్యేది కాదు, మనం అవన్నీ బేర్ చేయలేము అని నాకు ఒకలాంటి తీవ్ర వేదనకు లోనైనప్పుడు ప్రభు నన్ను ఆ వేదన ప్రభు యొద్దనే పెట్టాను. ప్రభా, నేను ఇంత పిరికివాడిని అయిపోయానయా, ఎప్పుడు లేదే నా లైఫ్ లో. ఒక సాటర్డే, నవంబర్ లో 3rd సాటర్డేనో 4th సాటర్డేనో 3rd సాటర్డే అనుకుంటా, లేదా 2nd సాటర్డే, సరే గుర్తులేదు, కానీ ఒక సాటర్డే రోజు ఇంకా నా ఆలోచనలు, నా హార్ట్ బీట్ ఇవన్నీ చూస్తే నేను నా లైఫ్ లోనే నేను అంత భయపడిన రోజు లేదండి. అంత భయపడినా. భయం అంటే ఏందో ఆ రోజు ఆ సాటర్డేని నేను మర్చిపోలేను. ఇంక అయిపోయింది నా లైఫ్ అని అనుకున్నాను. అయితే అక్కడనే ఒక హాస్పిటల్లో అక్కడనే మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా కనికరించి నాయన, సహాయం చేయి ప్రభా, నీ కొరకు జీవించాలి ప్రభా, నాయన సహాయపడుతురండి అని ఆ భయములో, ఆ వణుకులోనే ప్రార్థన చేశాను. తర్వాత ఒక 10-15 నిమిషాల్లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి. ఇప్పుడు అయిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ కోసమే టెన్షన్ అయ్యాను. ఆ డాక్టర్ పిలిచాడు. 10-15 నిమిషాలు ఆయన ముందు ఉండి టెన్షన్ లో ఉన్నాను. రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చినాయి. నార్మల్ వస్తే ఊపిరి పీల్చుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళా కొంచెం నాకు మధ్య కాలంలో ఒక 10 రోజుల ముందు కూడా కొంచెం డౌట్లు వస్తా ఉన్నాయి. కొంచెం బాడీ అంతా సహకరించట్లేదు, వీక్ అయిపోతా ఉన్నా, కొంచెం ఆయాసంగా ఉంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్. ఈ సిమ్టమ్స్ చూసి మళ్ళా టెస్ట్ చేసుకుంటే కొంచెం అబ్నార్మల్స్ వస్తున్నాయి. మళ్ళా తర్వాత కృంగిపోయాను. కానీ ఈసారి తీర్మానం ఏమని తీసుకున్నానంటే, ఒకవేళ ఇది దేవుడు అనుమతిస్తే నేను సిద్ధపడతా. ఎక్కడికంటే నిత్య రాజ్యానికి. సంవత్సరం ఉంటామా తెలీదు, 2 సంవత్సరాలు ఉంటానా తెలీదు. నన్ను నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నా అన్ని సరి చేసుకుంటా. ఇంకా నేను మాత్రం భయపడను, ఇంకా నేను దేనికి అధైర్యపడను. ఎందుకంటే నేను ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తేనే నా సిమ్టమ్స్ మాత్రం వేరేగా ఉన్నాయి. ఇంకా నేను అంత విసిగిపోయి ఉన్నాను. ఇంకా దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేసిన, ప్రభా ఒకవేళ నేను పిలువబడేటట్టు అయితే నేను సిద్ధపడతా ప్రభా, సాయం చేయి, థ్యాంక్ యూ ప్రభా, ధైర్యం నీ అని ప్రార్థన చేసుకుంటే భయంకరమైన ధైర్యం వచ్చింది. అయితే నిన్నటి దినాన మళ్ళా నేను చెకప్ చేసుకుందామని చెక్ చేసుకున్నా. ఆశ్చర్య రీతిగా ముందున్న అబ్నార్మల్స్, దానికి ముందున్న అబ్నార్మల్స్, అన్నిటికన్నా కూడా ఫస్ట్ టైం ఒక నార్మల్ అంటే టోటల్ ఒక చిన్న పిల్లోడికి ఏ విధంగా వస్తాయో రిపోర్ట్లు. మన రవి బ్రదర్ కూడా, మరి చంద్రశేఖర్ సార్ పంపించారు, ఇంటికి వచ్చాడు రవి బ్రదర్ మొన్న ఒక రోజు.
ఆయన ప్రార్థన చేసి ఒక శుక్రవారం రోజు మా ఇంట్లో శుక్రవారం ప్రార్థన ఉంటది, పిలిచాను బ్రదర్ని, వచ్చాడు, ప్రార్థన చేసి నీళ్లు మరి దానికి ప్రార్థన చేసి ఇచ్చాడు. నేను ఆదివారం రోజు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఆశ్చర్య రీతిగా చిన్నపిల్లడికి ఏ విధంగా ఉంటాయో కిడ్నీస్, ఆ విధంగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ముందు నాకు ఈ డయాబెటిక్ కూడా కొంచెం కనిపించేది, ఇప్పుడు అయితే డయాబెటిక్ కూడా లేదు, మొత్తం అది రివర్స్ అయిపోయింది, నార్మల్ వచ్చేసింది డయాబెటిక్ కూడా. మరి మనం అధైర్యపడతాం, కానీ ప్రభు దగ్గర ఆ డూ ఆర్ డే సిచ్యువేషన్ అంటే దానికన్నా ముందే ప్రభు రాకడొస్తే మనం ఎత్తబడొచ్చు, ఓకే, దేనికైనా మనం సిద్ధపడి ఉండాలని నేను నేర్చుకున్నా. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన నీతి క్రియలు కూడా ఇంపార్టెంటే. ఆ రోజు రవి బ్రదర్ ప్రార్థన చేసి నీళ్లు తాగిన రోజే అనుకున్నాను, దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, అందుకే తన దాసుని ఇక్కడికి నడిపించాడని. మనం తక్కువ అంచనా వేస్తామండి, మనమే ఏదో డౌట్లు పెట్టుకొని ఉంటాం, అల్ప విశ్వాసంలోకి వెళ్తాం. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుత రీతిగా ధైర్యం ఇస్తా వచ్చాడు, స్వస్థపరుస్తా వచ్చాడు. కాబట్టి ఈ బ్రతుకు క్రీస్తు కొరకు ఇంకా బ్రతకాలి అని నేను కూడా తీర్మానించుకున్నాను. దేవుడు మార్గాలు తెరిస్తే మరి దేవుడు ఎక్కడికి పంపించినా అక్కడికి సిద్ధపడాలని ఆశపడతా ఉన్నాను. మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను, నా కుటుంబాన్ని. అది దేవుడు ఏ ద్వారాలు ఓపెన్ చేస్తే ఆ ద్వారాల గుండా వెళ్ళాలని ఆశపడుతున్నాం. కాబట్టి దేవుని కొరకు ఇక మీదట జీవించాలని ఇష్టపడుతూ మరి కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయమున తండ్రి, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. పడుకొని పోవచ్చు ప్రభా. మరి నాయన ఇప్పటి వరకు తండ్రి ప్రభా, మరి పాట ద్వారా, మరి నీ వాక్కు ద్వారా మా మధ్యలోకి తీసుకొచ్చిన లేఖన భాగాల ద్వారా మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయా మా సహాయకుడు, మాకు ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడవు తండ్రి. మరి నీ వంటి వారు ఎవరిని లేరు ప్రభా. అయా విరిగి నలిగిన హృదయాన్ని తండ్రి ప్రభా అలక్ష్యము చేయవాడవు కావు నాయన. తండ్రి ప్రభా మీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములను పొందుకున్నాం ప్రభా నీ ద్వారా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం మాకు భాగ్యము తండ్రి. నాయన స్తోత్రాలు, వందనాలు. నీ కృతజ్ఞులుగా మేము ఉండినట్లు సాయం చేయండి ప్రభా. నీ యొక్క మాట చొప్పున మేము జీవించినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ మిగిలిన జీవితం నీ కొరకు అర్పించేలాగా కృపను దయచేయండి అయా. మా హృదయమును, మా ఆలోచన, మా చూపును, మా నడతను అయా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయా మా క్రియలను కోరుకుంటున్నావు ప్రభా. నాయన యేసయ్యా వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు ప్రభా. మా జీవితాలు క్రియల్ని కూడా దయచేయండి ప్రభా. నాయన సహాయపడుతురండి. బీదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, విధవరాండ్లను, పిల్లలను మేము నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ప్రభా. వారి పట్ల కనికరం చూపేయడం లేదు ప్రభా. సహాయం చేయండి ప్రభా. చేసేవారిని చూస్తే చేయాలనుకుంటున్నాం కానీ మేము చేయడం లేదు ప్రభా. కొంతమందిని ఎగతాళి చేస్తున్నాం ప్రభా. అలాగ కాదు ఇలాగ కాదు అని సలహాలు ఇస్తున్నాం కానీ మేము చేయడం లేదు ప్రభా. సహాయపడండి ప్రభా. నాయన లేవనెత్తండి, కృపను అనుగ్రహించండి. ప్రతి ఉపకారముకై మా పరుగు పందెంలో మేము పరిగెత్తున్నట్లు కృపను దయచేయండి. గొప్ప బహుమానమును పొందుకున్నట్లు కృపను దయచేయండి. బలపరుస్తారండి. నీ లేఖన భాగాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మేము జీవించినట్లు సాయం చేయండి. వాక్యము చదవడమే కాదు ప్రభా, దాని అనుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా. సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కర్ల అవసరతల్ని తీర్చండి. వారితో కూడా మీరు ఉండండి ప్రభా. నాకు కూడా ఇచ్చినటువంటి తరుణానికై వందనాలు ప్రభా. అయినా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం బ్రదర్. అట్లే సార్ ఇస్తారు. సారీ అన్నా, చంద్రశేఖర్ అన్న. సరే రవి బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్లెస్సింగ్ చేయండి. ఓకే బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఈ నిత్యం ఈ ఆరాధనలో యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వారందరికీ, వాళ్ళ కుటుంబీకులందరికీ, విజయ్ గారి కుటుంబీకులందరికీ, మనకి అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.